కూడా ప్రజల్లోనే చర్చ జరుగుతూ ఉంది కదా కిరణ్ గారు. నమస్కారం నవీన్ గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి ప్యానల్ పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్ సార్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఏ శాఖ మంత్రో సంవత్సరం ఒకసారి కనిపిస్తాడు. ఈ 2 రోజులే మళ్ళా కనపడ్డు. మళ్ళీ ఏ నియోజకవర్గం ఉన్నాడో, అది ఏ పార్టీలో ఉన్నాడో, ఏ శాఖలో ఉన్నాడో జనం తెలియదు. అదే ఆయన పరిస్థితి. ఆయన ఈ సంవత్సరం రోజులు ఏం చేస్తా ఉన్నట్టే జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్చే పనులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదాయం వచ్చే పనులు, ఆయన్ని చేసే పథకాలలో ఎత్తు నొక్కే పనులు బిజీగా ఉంటాడేమో. అసలు నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు నేనే ఆయన చూసి ఒక అసెంబ్లీ సెక్షన్స్ తప్ప మళ్ళా కనపడ్డు. అంటే ఎందుకు భయం అంటే నువ్వు పెట్టేసి బడ్జెట్ పెట్టి వెళ్ళిపోతే జనం తిరిగి ప్రశ్నిస్తారేమో. ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడు, ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడు. లాస్ట్ ఇయర్ ఒక ఏదో చూసా, లాస్ట్ 2023లో ఒక ఘాటిన విమర్శ చేశాడు. అరే నైనా మనకి రోడ్ వేయడానికి డబ్బులు లేవు, రాజధాని ఎక్కడి నుంచి వస్తుంది అని ఘాటుగా వ్యాఖ్యించాడు. అది ట్రోలింగ్ బాగా. అంటే అలాంటి పరిస్థితుల్లో బడ్జెట్ ఉన్నప్పుడు మళ్ళీ ఈ లక్షల కోట్ల బడ్జెట్ ఉంది సార్. ఈ రోజు బడ్జెట్ చూస్తే ఇందాక చూసాం 2,86,309 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఎందుకు సార్ అది? ఇందాక సార్ చెప్పినప్పుడు రాజేష్ గారు చెప్పినట్టు ఈ 3 నెలల పరిపాలన మీద 2 నెలల పరిపాలనకి మీరు బడ్జెట్ ఎందుకు? ప్రజల్లో ఒక మప్పు పొందడానికి, ప్రజల్లో మేము భారీ బడ్జెట్ తెచ్చామని చెప్పడానికి, ప్రజల్ని మరొకసారి మోసం చేయడానికి. దీంట్లో వీళ్ళ ఎలక్షన్ బడ్జెట్ ఎంత? ఈ 2,86,000 కోట్లలో ఎలక్షన్ బడ్జెట్ ఎంత అది చెప్పలేరు. ఎందుకంటే ఈ ఎలక్షన్ బడ్జెట్ కోసమే ఈ బడ్జెట్ క్లిక్ చేసుకున్నారు. ఇవన్నీ ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళు సాగబొప్పడానికి ప్రజలు డిసిజన్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ బడ్జెట్ లో మనం చూసుకుంటాం కొన్ని ఏమి దేనికి ఎంత బడ్జెట్ కేటాయించారో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్ లాగా ఉంది సార్. ఇది ఏదో రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే బడ్జెట్ లా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాంప్లెట్స్ వీళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు, వీళ్ళు పథకాల గురించి పాంప్లెట్లు తప్ప దీనిలో ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదు. దీన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా విమర్శిస్తాం. దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది వైసీపీ బడ్జెట్, ఆంధ్ర బడ్జెట్ కాదు. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే దీని వెనకాల 100 కోట్లు స్కామ్ చేస్తున్నారు. ఆ సందర్భంలో మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి జరిగింది రాష్ట్రం, అందుకనే వాళ్ళ సంపన్న ఆంధ్రగా మారిందని చెప్తా ఉన్నారు. పారిశ్రామికంగా మరి ఎట్లా అనేది? పారిశ్రామిక ఏమిటి సార్? జాకీ అండర్వేర్ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారు సార్ వీళ్ళు. వీళ్ళని పారిశ్రామిక కంపెనీ ఒకటి చెప్పండి, ఎక్కడ పారిశ్రామిక తీసుకొచ్చారు? ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్కటి తీసుకొచ్చాం మేము చెప్పండి. ఊరికే తూతూ మంత్రంగా పునాదులేసి రాళ్ళేసి కొబ్బరికాయ కొట్టడం కాదు. మేము ఇవి తీసుకొచ్చామని చెప్పి ఆర్థిక శాఖ మంత్రినో జగన్మోహన్ రెడ్డినో సవాల్ చేస్తున్నాం. చెప్పండి ఏవి తీసుకొచ్చారు సార్? అసలు వీళ్ళు తీసుకొచ్చినవి ఋషికొండ బీచ్ కొట్టేసి మొత్తం చుట్టుపక్కల ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అదే పారిశ్రామిక సంపద. మీకు ఆశ్చర్యం తెలుసా? ఋషికొండ గురించి ప్రస్తావించారు అసెంబ్లీలో. అదే సార్ చూసాం కదా, అన్నీ చూసి చెప్తున్నాం సార్. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో బతకడానికి దిక్కులేక పక్క రాష్ట్రంలో బతకాల్సి వస్తుంది. అలాంటిది పారిశ్రామిక అంట. ఏ పారిశ్రామిక సార్? ఒకటి చెప్పండి. పారిశ్రామిక అంటే ఏం తీసుకొచ్చాడు అది చెప్పడు. ఒకటే సార్ చెప్తున్నాం, ప్రజలు వీళ్ళు చేసిన అభివృద్ధి చూశారు, చాలరా బాబు అంటున్నారు. ఇంకొక నెల ఆగితే ఎన్నికలు వస్తాయి, ఆ నెల ఆగితే రిజల్ట్ వస్తాయి, ఆ నెల ఆగితే వీళ్ళందరూ కూడా జైల్లో ఉంటారు, బయట ఉంటారు. కరెక్టే. 2 నెలల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ని పెద్ద ఎత్తున అంకెల గారడి చూపించి వాళ్ళ మాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేశారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది.